హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే వర్క్ అయితే లేదండి, అంటే అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, ఓపెనింగ్ ఉంది కాబట్టి ఈరోజు అయితే వర్క్ అయితే మనం ఆపాం అనమాట. ఈరోజు అయితే మనం కృష్ణా బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ గేట్లన్నీ మొత్తం తీశారంట, ఒకసారి వెళ్ళి చూద్దాము ఏంటి, వాటర్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూద్దాము. అలాగే మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి నేనైతే వెళ్తున్నాను. అలాగే మా బామ్మర్ది కూడా వస్తున్నాడు, సురేష్. అలాగే మా తమ్ముళ్ళలోను పండు అనే వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు, వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. మేము కూడా వస్తాము, మేము చూస్తాము అని అన్నారు. మరి సరే ఇంకా అందరం వెళ్దాము, అందరం వెళ్ళి చూస్తాము ఒకసారి అని ఇంకా నేను కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకి సింగనార్లో అయితే వర్క్ అయితే వచ్చిందండి. మన సింగనార్ గంగాలమ్మ గుడి ఆపోజిట్ రోడ్లో చివర ఒక బిల్డింగ్లో అయితే, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే, అక్కడ ఇంట్లో కూడా ఉంటున్నారు. కబోర్డ్స్ మన వీడియోస్లో చూసి, యూట్యూబ్ ఛానల్లో చూసి మనకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇక మనం కూడా ఒకసారి వెళ్ళి చూశాను, మొత్తం అన్ని లెక్కలు ఇచ్చాను, అమౌంట్ కూడా చెప్పాము. ఇక అయితే ఈరోజు అక్కడికి వెళ్ళి మనం ఈరోజు అది సంబంధించిన, అంటే నువ్వుడ్ అంటారు, నువ్వుడ్ నామినేషన్ అనమాట. అలాగే ఫ్రేమ్ వచ్చేసరికి టేక్ ఫ్రేమ్ వాడదాం అన్నారు. ఇక ఇప్పుడైతే ఈరోజు వెళ్ళి నేను అక్కడ కర్ర అంతా రాసుకొని అడ్వాన్స్ తీసుకొని ఇవాళ కర్ర అయితే ఆర్డర్ ఇవ్వాలి. మనం కర్ర ఆర్డర్ ఇస్తే మనకి రేపు ఎల్లుండిలో మనకి చిత్రీ పట్టి మొత్తం వచ్చేస్తుంది అనమాట. సీతారాంపురం వెళ్ళి కర్ర తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి చిత్రీ మిషన్లో కర్ర వేసి అవన్నీ చిత్రీ పట్టించుకొని మనం రేపు కానీ ఎల్లుండి కానీ మన కర్ర రెడీ అయ్యిద్ది. ఇక కుదిరితే మనం శుక్రవారం కానీ శనివారం కానీ మొదలు పెడతాం, లేదంటే ఇక సోమవారం. అంటే కర్ర వచ్చే దాన్ని బట్టి. ఇక ఈరోజు ఇదండి, మరి ఇక వెళ్ళి ఒకసారి చూద్దాం. మళ్ళీ ఎప్పుడో చాలా రోజులు, చాలా ఎన్ని సంవత్సరాలు అయితే, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడో ఒకసారి వచ్చింది. కరెక్ట్గా వాటర్ రోడ్డు లెవెల్కి, అంటే వంతుల లెవెల్కి అయితే వచ్చినాయి అనమాట. సరే ఈరోజు చూద్దాం ఒకసారి వెళ్ళి ఏంటి అంత. దగ్గరగా 5 లక్షల నుండి 6 లక్షలు ప్లాస్టిక్ నీళ్ళు వదులుతున్నారంట. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఏంటి అనేది, మీకు కూడా చూపిస్తాను మీ అందరికీ అక్కడికి ఎలా ఉంది పరిస్థితి, కృష్ణా నదిలో వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి వీడియో. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. ఈ కందిక దాటిన తర్వాత ఇక్కడ సర్కిల్ వస్తుందండి, భవానీ బార్ అంటారు. ఆ భవానీ బార్ దగ్గర సర్కిల్ ఇది. అయితే ఇక్కడ ఏమైందంటే రీసెంట్గా మొన్న ఒక ఆయన ఎక్కడ పడిపోయారు, ఇక్కడ ఒక ఆయన అంట మరి పడిపోయాడంట అండి. ఈ పడిపోవడంతో మరి కలెక్టర్ గారు మరి అన్ని కొద్దిగా చెప్పడం బట్టి ఇవన్నీ కట్టారు. మొత్తం ఎక్కడ ఖాళీగా ఉన్న వంతుల దగ్గర మొత్తం అంతా ఇవన్నీ కడతం జరిగింది, మొత్తం ఐరన్స్. ఆ చుట్టూ కూడా కట్టారు, అటు కూడా మళ్ళీ అటు పక్క కూడా అవతల పక్క కూడా కట్టారనమాట. ఇవన్నీ అంటే మనిషి అంటే మరి పడిపోయారో, మరి గబుక్కున మరి పాస్ పోసుకుందామని కూలి పడిపోయారో తెలీదు, మరి అది ఎలాగనేది తెలియదు. మరి అలాగైతే ఇక్కడైతే మొన్న ఒక ఆయన అయితే చనిపోయాడండి. చనిపోయి కూడా 2-3 రోజులు అవుతుందంట. బాడీ తేలడం బట్టి మనకు ఆ బాడీ అనేది మనకి తీశారు, బయట తీసి. ఇంకా ఇలాంటివన్నీ జరగకూడదని చెప్పి ఎక్కడెక్కడ మరి ప్రభుత్వ నిర్ణయాలతో మరి అంతా కడతం జరుగుతుంది మొత్తం. కూడా చూపిస్తాం ఎదురున్నారు. అయితే బయలుదేరుతాం అన్నమాట మనం. ఇక అయితే ఇక్కడ మొత్తం అంతా తీసుకొని ఇప్పుడే అవతల పక్కకి వెళ్తాం అండి, బ్యారేజ్ మీదకి. ఇక ఫొటోస్ కూడా కొన్ని ఫొటోస్ అయితే మనం అందరూ దిగారు. ఇప్పుడే బయలుదేరుతాం మనం. అదే రైట్.
చాలా మంది ఆగి చూడటం ఫోటోలు దిగడం చాలా మంది చేస్తున్నారు కదండి. ఇక అయితే బ్యారేజ్ మీద ఎవరు ఎక్కువసేపు ఆడినవారు ఇక మైకులతో చెప్తున్నారు, ఉన్నమాకని లేచిపోండి పంపించేస్తున్నారు కూడా. ఇక మనం కూడా ఎక్కువసేపు ఆగినవారు. అసలు ఏమి లెగుతుంది చాలా అంటే చాలా బాగుంది. అలానేది ఒక స్టెప్ లాగా లభిస్తుంది మనకి. ఇక్కడే భయం వేస్తాం సార్. అలా నుంచో పొడిలో ఎక్కడో అంటారు. ఇక ఇదిగోండి. ఇది చూస్తే అసలు ఇక్కడ నుంచోలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ సేపు ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూసిన వాళ్ళు ఎవరన్నా కలిపి వదిలేదు. అది మనం బ్యారేజ్ అవతల సైడ్కి అయితే వచ్చేసామండి కొత్త దగ్గరికి. లేదు రన్నింగ్ లో అయ్యి మాకు ఉండు, స్లో అయిన తర్వాత ఎద్దుగా. లేరు మనం లేరు అదే లేరండి. సార్ ఫోన్ చేయి మీ దాంట్లో. అయితే మనం అటు సైడ్ నుంచి మనం ఇటు సైడ్కి అయితే వచ్చామండి. ఏంటి నీలకోళ్ళ? ఓకే. మనం అటు సైడ్ కరెక్ట్గా ఇవ్వండి. అటు సైడ్ ఉన్న వాళ్ళం మనం ఇటు సైడ్కి వచ్చాం. ఇటు సైడ్ మాత్రం అలా అనేది చాలా బాగా కనబడుతుంది క్లియర్గా.
చావలు చూద్దామా? వద్దులే, బల్లి పెట్టకూడదు. వీటిలో కలిసిపోద్దురా, పెరుగుద్దా దీని మీద? పెరిగింది. మదిరగడ ఏరు ఉంది, ఆ ఏరు కూడా ఫుల్ ఉంది. ఇకైతే ఇంకా అంతా చూసుకొని ఇంకా మేము కూడా బయలుదేరిపోతున్నాం అండి. మనం అయితే ఇప్పుడు బీచ్ రోడ్ వెళ్తున్నాము. బీచ్ రోడ్డేగా, బీచ్ రోడ్ అయితే వెళ్తున్నాం. అంటే మా వాళ్ళకి చెప్పులు అవి కావాలంటే ఇంకా అటు వెళ్తున్నాము. ఇకైతే మనం బ్యాలెట్ దగ్గర నుంచి అయితే బీచ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చామండి. మొత్తం కొత్తగా రోడ్లు కూడా వేశారు, కొత్త రోడ్లు. అయితే ఇక్కడైతే మనకి మా బామ్మద్ది ఆల్రెడీ చెప్పులు తీసుకున్నాడు, అలా ఆవిడ తీసుకుందంట. మనకి ఇక్కడైతే 70% అని మనకి బ్యానర్ అయితే పెట్టారు. మనం కూడా వెళ్ళాము, ఆల్రెడీ నేను సెలక్షన్ చేశా. ఇంకా మా తమ్ముడు వాళ్ళ కోసం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ తీసాను. మనకి 70% అనమాట. ఆల్రెడీ మా చిన్న అబ్బాయికి అదేలే గ్యారంటీ వారంటీలు ఏమి ఎవరంతా. అయితే మనం షూ కూడా తీసుకున్నాం చిన్న బాబుకి. ఇక ఇదేంటంటే మనకి 359 మనకి 150కి వచ్చింది. అవి కూడా ఇటు ఇచ్చారా. అలాగే మా పెద్ద అబ్బాయికి కూడా మనం ఈ కలర్ తీసుకున్నాము, బాగుంటుంది చక్కగా ఇంటికాడ వాడుకోవడానికి బాగుంటుంది. ఇక ఇదైతే తీసుకున్నా, ఇది కూడా 150 పడింది. అలాగే నేను కూడా రన్నింగ్ షూ కూడా తీసుకున్నా. నాకు ఇది వచ్చేసరికి 649 రూపాయలు ఉంది రేటు ఎంఆర్పి. మనకి 70 పోగా మనకి ఎంతనా 200. 200కి అయితే మనకి పడింది కాస్ట్. అదే పెట్టేశాను. ఇదైతే మనకి మొత్తం 4 జతలు తీసుకున్నాం. ఒక జత 2 జతలు షూ, అలాగే 2 జతలు చెప్పులు తీసుకుంటాం జరిగింది. ఎంత అయిందండి బిల్లు మొత్తం? ఆ షూ లేదు, ఇవ్వండి. అది అలాగే మన వాళ్ళు కూడా వచ్చారు, మా తమ్ముడు ఇంకా అలాగే నాని వీళ్ళు కూడా వచ్చారు చూడడానికి. ఇవ్వండి, ఇవన్నీ డిస్కౌంట్ ప్రైస్ సంబంధించినవి, 70% ఇయ్యాను. అటు పక్కన షూ ఒకటి. ఇంకా అలాగే మనకి ఇటు సైడ్ కూడా పిల్లలకి సంబంధించినవి, లేడీస్కి సంబంధించినవి బాగున్నాయి, మంచి మోడల్స్ డిజైన్స్ కూడా. పిల్లవాడు తీసుకున్నారా నేను అవి? బాగానే ఉంది, నేను తీసుకున్నా. ఈ టైప్ తీసుకో, బాగుంది. అది ఒకటేనా? ఒకటే లేక నచ్చుకో. ఇకైతే మనం సింగనార్ కబోర్డ్స్ అయితే మొదలు పెట్టాలండి. మనం వీటికి సంబంధించిన ఫ్రేమింగ్ బద్దలు అయితే రాసుకుంటున్నాం మొత్తం వీటికి. అంటే ఎప్పుడో కట్టిన బిల్డింగ్, ఇక రీసెంట్గా మనని అనుకున్నారు. ఇప్పుడైతే మనం బీచ్ రోడ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం, డైరెక్ట్గా సింగనార్ వచ్చాం. ఇప్పుడైతే మనం కొలతలు అన్నీ రాసేసుకొని బద్దలు ఏమేమి కావాలో ఇంకా మనం ఇవాళ ఆర్డర్ ఇచ్చేస్తాం. రేపు కానీ ఇంకా ఎల్లుండి కానీ కర్ర వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఇకైతే సింగనార్లో మనం కొలతలన్నీ వేసేసి అన్నీ మనకి కావాల్సిన బద్దలు అన్నీ రాసేసామండి. బద్దలు మనం ఏమేమి బద్దలు కావాలని రాసేసాను. ఇంకా జస్ట్ ఇప్పుడే ఇంకా ఇంటికాడికి అయితే వచ్చాను. మనకు కావాల్సిన బద్దలు ఇవన్నీ రాసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఇవి అయితే మనం టేక్ కర్ర అండి, ఇవన్నీ మనం ఆర్డర్ ఇవ్వాలి. ఈ ఆర్డర్ ఇస్తే మనకి కటింగ్లు చేసి ఏ సైజు ఆ సైజు మనకి పెడతారు. అయితే అది అవి బద్దలు తీసుకొని మళ్ళీ చిత్ర మిషన్కి వేయాలి. చిత్ర మిషన్కి వేసిన తర్వాత అప్పుడు మనం ఈ కర్ర తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం.
ఇంకా అలాగే ఇక బీచ్ రోడ్ వెళ్ళి చెప్పులు తెచ్చా కదండి, అవి కూడా ఎందాలాగా అక్కడ క్లారిటీగా చూపించలేకపోయాను. ఇప్పుడు అక్కడ చూపిస్తాను. షూ అయితే చిన్న బాబుకి షూ అయితే ఇది తీసుకున్నామండి. అంటే ఇంకా అన్ని 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 డ్రెస్సుల మీద సూట్ అవుతాయి అని చెప్పి నేను కలర్ అయితే చూసుకున్నా. ఇక అలాగే చిన్న బాబుకి ఇక లోపర్సా అంటారు వీటిని, లోపర్సాగా ఈ లోపర్స్ అయితే మనం ఇవి తీసుకున్నాం అండి. ఇది ఒక 2, ఇది ఒక జత తీసుకున్నాను. ఇంకా ఈ 2 చిన్న బాబుకి సంబంధించి తీసుకున్నాను. అలాగే అదొకటిది పెద్ద బాబుది. ఇది వచ్చేసరికి నాకు ఇంకా ఈ క్రికెట్ ఆడుకోవడానికి నా దగ్గర ఉన్న షూ పాడైపోయినాయి అండి. ఇక ఇప్పుడైతే నేను కూడా తీసుకున్నాను. చాలా తక్కువకే వచ్చినాయి, 200కే వచ్చినాయి. మామూలుగా అయితే ఇది 600 ఇవ్వండి 49 రూపాయలు ఇది ఎంఆర్పి రేటు. 70% డిస్కౌంట్ తీసి మనకి 200 పడినాయి అన్నారు. ఇదొకటి. అలాగే ఇవన్నీ 150లే, ఇది 150, ఇది 150. అవన్నీ 400 చెప్పులు 400 ఎంత ఇవ్వండి 429 రూపాయలు. అలాగే 359. ఇక ఇవన్నీ మనకి మొత్తం ఈ 4 జతలు. ఇది వచ్చేసరికి పెద్ద బాబుకి ఇది తీసుకున్నాను అండి, కలరు వైట్ కలరు బాగుంటుంది. ఇవి కూడా చెప్పులు కూడా మంచి గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి మొత్తం 630 రూపాయలకి మొత్తం 4 జతలు వచ్చేసినాయి మనకి. అదే కొనుక్కోవాలనుకుంటే నా ఒక షూ జతే నాకు వచ్చేసరికి 550, 600 దగ్గరగా ఉంటాయి. నా షూ ఒక్కటే మామూలుగా రన్నింగ్ షూకి. ఈ మొన్న లాస్ట్ టైం కూడా నేను వాడాను, 800 రూపాయల షూ అయితే వాడాము. చూసారా మరి 600కే మరి తక్కువకి వచ్చింది. మీరు కూడా ఎవరన్నా ఎక్కువ రోజులు కూడా ఉండదు అనుకుంటా. ఏమన్నా మీరు వెళ్తానంటే వెళ్ళండి బీచ్ రోడ్లో. మీకు షాపు పేరు అన్నీ పెట్టా కాబట్టి చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇంకా నేను కూడా ఇంకా మన టైం వచ్చేసరికి 12:30 అవుతుంది. ఇక భోజనం చేసి కుదిరితే ఈరోజు సీతారాంపురం వెళ్ళిపోయి కర్ర ఆర్డర్ పెట్టేస్తాను ఈరోజు. ఇక మిగతాది వీడియో ఏంటనేది రేపటి వీడియోలో అయితే ఉంటుంది. అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.